దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి చూసుకుంటే ఇటు కార్తీక మాసం పురస్కరించుకొని 27 రోజుల ఆదాయం 2,03,25,000 రూపాయలు రాగా 228 గ్రాముల బంగారం, మరోవైపు 14 కిలోల వెండి వచ్చినటువంటి పరిస్థితి. అంటే భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం. మరోవైపు ఇటు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయం అంటే పేద భక్తులకు పెన్నిదనే చెప్పాలి. పలు ప్రాంతాల నుంచి తెలంగాణ కాదు పక్క రాష్ట్రాలైనటువంటి ఇటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఆటో కార్మికులకు భరోసా ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ భరోసా ఏంటంటే ఆటో కార్మికులకు ప్రమాద బీమా లేని నేపథ్యంలో ఏదైనా జరిగి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 5,000 మంది ఆటో కార్మికులకు తానే స్వయంగా బీమా సౌకర్యం కల్పిస్తానని చెప్పడంతో ఆటో కార్మికులంతా కూడా ఈరోజు ఉదయం నేతన్న విగ్రహం వద్ద ఇటు మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తమకు గనుక ఈ ప్రమాద బీమా లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంటుందని, ఇంకోవైపు ఒకవేళ జరగరాని సంఘటన జరిగినప్పుడు తమ కుటుంబాలను ఆదుకోవాలంటే తప్పనిసరిగా ప్రమాద బీమా ఉండాలని ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తమపై ప్రేమతో ఈ అవకాశాన్ని కల్పించిన ఈ మాజీ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞత చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.